అడిగితే కొందరు ఏం చెప్తున్నారు అంటే భయపట్టిస్తున్నారు. ఏం భయపడి నేను కొడతా అంటున్నారు. మా ఏరియాకి వస్తే మీకు నేను కొడతా అని చెప్తున్నారు వాళ్ళు. మీరే చెప్పండి, ఇది న్యాయమా చెప్పండి. మేము అడిగేది ఒకటే అడిగినాం, పని జరగాలంటే వాళ్ళకు ఎమోల్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళకి ఇచ్చేస్తే పని జరుగుతుంది. ఎందుకు జరగదు చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళ బాకీలు ఉన్నారు. ఇప్పుడు మీరే అన్నారు కదా, మీరే అన్నారు, నేను చెప్పలే, నేను ఇస్తా అని చెప్పలే, మీరే అన్నారు ఇస్తా అని చెప్పి. మళ్ళీ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను నేను, అంతే. ఇప్పుడు బడ్జెట్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి చాలా రోజు కాలే, ఇప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పారు. ఏం చెప్పినంటే అతి త్వరలో, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎట్లా స్టార్ట్ చేశాను కదా, అతి త్వరలో ఎంసీహెచ్ కిట్ పైసలు కూడా మేము అందిస్తాము, అందరికి ఇస్తాము అని చెప్పిండ్రు. చెప్పలేదని చెప్తలే నేను, కొత్త గవర్నమెంట్ కూడా చెప్పిండ్రు. సీఎం గారు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అందరూ బడ్జెట్ గురించి ఏంది, మొన్న అసెంబ్లీలో బడ్జెట్ అయింది, అకార్డింగ్ టు అదర్ ఇరిగేషన్ అయింది, రెవెన్యూ అయింది, హెల్త్ అయిందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు అదొకటి వాళ్ళంతా కనుక్కుంటారు, ఎవరికెవరికి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అకార్డింగ్ టు గైడ్లైన్స్ వాళ్ళకి ఇస్తే పని జరిగే స్టార్ట్ అయింది. వీళ్ళది మీరే విన్నారు కదా ఇప్పుడు దాకా, మీరు ఏం విన్నారు ఇప్పుడు దాకా? ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నా అంటే బడ్జెట్ లేదు, మేడమే అంటారు, బడ్జెట్ లేదని మేడమే అంటారు. అంటే బడ్జెట్ లేకుండా మేడము వాళ్ళ పర్స్తోనన్న పైసలు ఇచ్చి పిఎస్సీ నడిపారు కదా. ఇంత పెద్ద పిఎస్సీ ఉంది, ఎవరైనా వస్తారు వాళ్ళకు టీయో కాఫీయో ఏదో నీలో ఏదో తెప్పియాలి, వాళ్ళకు ఇవ్వాలి కదా. అదే కరెక్టేమా, ఉందా లేదా? ఇంత పెద్ద పిఎస్సీ డైలీ సంబడి విల్ విజిట్ హియర్, వాళ్ళకి ఏంది అట్లనే పంపిస్తామండి చెప్పండి. అందుకే నేను మొన్న మీటింగ్ అయినప్పుడు కూడా నేను డిఎంహెచ్ఓ మేడం కానీ కలెక్టర్ మేడంకి ఒకటే చెప్పిన, మేడం పాత పైసలు రాలేదని, అందుకే డెలివరీస్ తక్కువ అయిపోయినాయి. ఒకవేళ ఆ డెలివరీ పైసలు మనం ఇచ్చేస్తే వాళ్ళు ఏంది గవర్నమెంట్ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే అమ్మా అంతా ఓకే అయిపోయింది, మనం ఎందుకు చేపియొద్దు, ఇక్కడే చేయించుకుందామని వాళ్ళకి ఇంకా నమ్మకం ఎక్కువ అవుతుంది. ప్రైవేట్లో ఎందుకు అవుతుంది? ఎవరు పంపిస్తారండి? మీరే అంటున్నారు ఏఎన్ఎంలు పంపిస్తున్నారు. ఎవరికైనా ఒక ప్రూఫ్ చూపించండి నాకు, ఒక ఏఎన్ఎం ఇక్కడికి పైసలు తీసుకొని పంపించండి అని, పంపించిందని చెప్పండి నాకు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఏరియా హాస్పిటల్ పోతుండ్రు. ఏరియా హాస్పిటల్ మీరే నేను ఏరియా హాస్పిటల్ అక్కడ సూపరింటెండెంట్ ఉన్నారు కదా, మేడం ఉన్నారు కదా, మీరే చెప్పినారు మన మీటింగ్లో 5 గైనకాలజిస్ట్ ఉన్నారని చెప్పినారు. 5 గైనకాలజిస్ట్ ఎవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమున్నారు? ఒక సంజయ్ మిఠారే వాళ్ళ మిస్సెస్ స్వాతి మిఠారే ఒకటి, రీసెంట్లీ షీఈస్ గోయింగ్ దేర్, ఎందుకంటే షీఈస్ లోకల్ దేర్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి రావాలా? అండ్ వాళ్ళు లోకల్ ఆఫ్ నారాయణఖేడా, లోకల్ ఆఫ్ సంగారెడ్డినా, ఎక్కడికి వెళ్ళి రావాలండి? మీ ఏరియా నుంచి ఒక సంగారెడ్డి నుంచి వీడికి వెళ్ళి రావాలంటే ఇప్పుడు రోడ్డు కూడా మంచిగా అయింది. సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ రావాలంటే 1 గంట లోపల ఇక్కడ రావచ్చు. ఇంతకుముందు ఎట్లుండే సార్ రోడ్, ఎట్లుండే చెప్పండి? నేను రావాలంటే 2 గంటలు అవుతుండే, ఓన్లీ ఫ్రమ్ సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ రావాలంటే అన్ని గుంతలు ఉండే. ఇప్పుడు ఏంది, డైరెక్ట్గా రావచ్చు, మంచిగా అయింది. ఇప్పుడు లేదని చెప్తలేను. అందుకే నేను చెప్పేది ఏంటంటే పని ఆగదు, పని నడుస్తూనే ఉంటుంది, పని ఎప్పుడు కూడా ఆగదు. ఇప్పుడు అందరూ కలెక్టర్ మేడం కానీ, డిఎంహెచ్ఓ మేడం కానీ, ఇప్పుడు సీఎం గారు కానీ, ఇప్పుడు అందరు కొత్త గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు ఒకటే వెలుగు ఏముందంటే ఈ బడ్జెట్కి ఎట్లా సాల్వ్ చేయాలి, హెల్త్ డిపార్ట్మెంట్కి ఎట్లా ఎమోల్మెంట్స్ అతి త్వరలో ఎట్లా తొందర ఇవ్వాలి. మనం ఎవరైనా నేనే ప్రాక్టికల్గా నేనే ప్రాబ్లం ఫేస్ చేసిన. ప్రతి పిఎస్సికి నేను పోతే ఒక ఏఎన్ఎం పిలిస్తే వాళ్ళు ఒక్కటే మాట అంటున్నారు, సార్ పైసలు ఇస్తలేరు, నేను ఫీల్డ్కి పోవాలంటే నాకు భయం వస్తుంది సార్ అంటారు. ఈ మాట నేను చెప్పొద్దంట. నేను డెఫినెట్గా ఏఎన్ఎంకి అడుగుతా. ఎందుకు అడగొద్దు? ఒక ఏఎన్ఎంకి ఎందుకు అడుగుతున్నా అంటే, ఎందుకమ్మా నీ టార్గెట్ తక్కువ అవుతుంది, మీరు పోతలేరు అంటే, ఏఎన్సీ రిజిస్ట్రేషన్ మీతో తక్కువ అవుతుందంటే, ఎందుకు తక్కువ అవుతుంది చెప్పండి అంటే, సార్ అక్కడ ఆ ఏరియా పోను సార్, అక్కడ పోతే నాకు కొత్త అని చెప్తుంది సార్ అంటూ రాలేదమ్మా చెప్పండి, మీరు ఏమని చెప్పండి అంటూ రాలేదా? మీరు అడతలేరా? న్యూట్రిషన్ కిట్ అమ్మా మీరే ఇచ్చారు కదా, మీరే ఇచ్చిండు కదా, మరి అదే ఉన్న సమాధానం మీరు చెప్పాలి. ఏం ఉన్నది చెప్పాలమ్మా. మేము ఏమో సృష్టించి ఏం చెప్తలేము కదా, ఉన్నదే చెప్తున్నాం అంతే బాబు, ఇంకేం లేదు కొత్త చెప్పేది. ఇప్పుడు మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు పిఎస్సి జరగాలంటే నేను ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. ఏమి ఇచ్చినా అంటే మీరు ఒక ట్యాబ్లెట్ ఫామ్ చేసుకోండి. 24 అవర్ పిఎస్సి కదా ఇది. 24 పిఎస్సిలో ఎవరైనా పెద్ద మనిషి ఎవరు ఉండాలి. డోంట్ సే అబౌట్ ఏఎన్ఎం అండ్ ఆశా వర్కర్. ఏఎన్ఎం ఆశా వర్కర్ గురించి నాకు చెప్పొద్దు. ఎవరైనా మన దగ్గర ఒక సూపర్వైజర్ కానీ సిహెచ్ఓ కానీ ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పొద్దున ఉంటే సాయంత్రం ఎవరు ఉంటారు? మనకు సాయంత్రం ఎవరైనా ఉండాలి కదా ఇక్కడ. సాయంత్రం ఉంటే
ఇక డెలివరీకి వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ మొన్నదాకా వాళ్ళకు న్యూట్రిషన్ ఏం కానీ నా ప్రాబ్లం జరిగిందని చెప్పిండ్రు, ఇప్పటిదాకా అది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే బడ్జెట్ లేదు. వాళ్ళు ఇప్పుడు సిస్టరు వాళ్ళ సొంత పైసలతోని వాళ్ళకు అన్నం పెడుతుండ్రు. వాళ్ళు పెడుతుండ్రు, పెట్టలేదని లేదు, వాళ్ళు పెడుతుండ్రు. కానీ వాళ్ళు ఎన్ని రోజు పెట్టవచ్చు చెప్పండి? ఒక రోజు పెడతారు, 10 రోజులు పెడతారు, 15 రోజులు పెడతారు. అయినాక మళ్ళీ వాళ్ళు బడ్జెట్ అడుగుతారు కదా సార్, మీరు ఇవ్వాల్సిందే కదా. బడ్జెట్ లేకున్నా పిఎస్సీలు నడవాయి సార్. ఒక్కటే మాట నేను చెప్పేది, పై అధికారి కూడా నేను చెప్పేది ఒక్కటే మాట, అన్లెస్ అండ్ అంటిల్ బడ్జెట్ లేకున్నా ఏ పిఎస్సీ కూడా జరగదు, నడవదు. మీరు చేసుకోండి, నా టార్గెట్ చూపించండి, వాళ్ళకి భయపట్టించి పని చేయించుకోండి అంటే హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మీరే చూసాను కదా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత రేజ్ అయ్యి మాట్లాడుతున్నారు మీరే చూసాను కదా. నేను పెడుతున్నా మీకు ఎట్లా గుర్తు, మీరు చూసిండ్రేమని అడుగుతున్నారు. మీరు చూసిండ్రా? చూడలేదు. ఇప్పుడు అన్నం పెడుతున్నా అని చెప్పిండ్రు. మీరు కావాలంటే సాయంత్రం వచ్చి డెలివరీ అయినాక వాళ్ళు అన్నం పెడుతున్నా లేదా చూడండి, అదే ప్రూఫ్ కదా. అంతే, ఇంకేం లేదు. నేను ప్రతి పిఎస్సికి పోతే ఇదే మాట. ఐ కెన్ అండర్స్టాండ్ 10 సంవత్సరం ఇంతకుముందు ఏం గవర్నమెంట్ ఉండే అది వేరే విషయం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అన్నీ సెటిలైడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి అంతే. మీరు అడగండి, నేను అన్న హెచ్డిఎస్ అమౌంట్ మీ దగ్గర లేకున్నా మీరు పిఎస్సి నడిపిస్తారా చెప్పండి? 1 సంవత్సరం నుంచి మీ దగ్గర హెచ్డిఎస్ ఉందా? లేదు. అది ముందు చెప్పండి. మీరు చెప్పారు, అన్నీ నేనే చెప్పాలి కదా. మేడం అథారిటీ ఉంటుంది కదా, మమ్మల్ని చెప్పింది కదా. హెచ్డిఎస్ లేకుంటే మీ పిఎస్సి ఎట్లా నడిపిస్తారు చెప్పండి? మీ మీటింగ్ ఆర్గనైజ్ చెప్తా, అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఎట్లా పెడతారు మీరు చెప్పండి నాకు? ఎవరు పిలుస్తారు? ఓన్ పైసలతో పెట్టుకుంటాం, ఇంకేం చేస్తాం?